ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రభుని యొక్క కృపను బట్టి మేమందరం క్షేమంగా ఉన్నాం. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈరోజు కొద్ది విషయాలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుండి ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు. అయినా కృపచూపు వాడవు నీవే, దయచూపు వాడవు నీవే. నీ సమయంలో మమ్మల్ని అందరినీ ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ సమస్తమును దయచేసి సమకూరుస్తూ మమ్మల్ని పోషిస్తున్నందుకు, సంరక్షిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మేము ఈ సమయంలో నీ మాటలు వినడానికి ఇష్టపడుతుండగా నీవే మాతో మాట్లాడమని, బలపరచమని, మమ్మల్ని అందరినీ నాయన నీ కృపలో దాచి నడిపించమని, మాలో ఏదైనా లోపములు ఉంటే వాటిని సరిచేయమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటుండే మీరే అయినా దాచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనము 4 భాగాలని చూస్తూ ఉన్నాం. 4 పారాగ్రాఫ్స్. ఈ 4 విషయాలు వేటి గురించి మాట్లాడుతున్నాయో, ఏ అంశాలను మనకు నేర్పించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడో వాటిని మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మొదటి పారాగ్రాఫ్ 6వ అధ్యాయము మొదటి పారాగ్రాఫ్ 5వ వచనం వరకు ఉన్నది. 2వ పారాగ్రాఫ్ 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూస్తాం. తర్వాత 11వ వచనం నుండి 16వ వచనం వరకు 3వ పారాగ్రాఫ్ మనం చూస్తూ ఉన్నాం. చివరిగా 17 నుండి 18 వచనాలు. ఇది చివరి పారాగ్రాఫ్. మొదటి పారాగ్రాఫ్లోనికి మనం వెళ్దాం. ఆత్మ సంబంధమైన ప్రతి వాడు ఏం చేయాలి? తాను కూడా శోధించబడతానేమో అని పరీక్ష చేసుకోవాలి. మనం అందరం కూడా దేవునిచ్చిన రక్షణను కాపాడుకుంటూ ఉన్నాం, ఆ రక్షణలో కొనసాగుతూ ఉన్నాం. మంచిది ప్రియులరా. అయితే దేవుని కృప మన ఎడల ఎంత మరి అధికంగా విస్తరించబడిందో, అలాగే సాతానుడు కూడా మనల్ని పడద్రోయడానికి వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనము వాని యొక్క మోసముల చేత మోసగించబడకుండా, వాడు మనల్ని ఆకర్షించినప్పుడు కృంగిపోకుండా, వానికి దాసులు కాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. మంచిది. అంత మాత్రమే కాదు, సెకండ్ స్టెప్ ఏంటంటే నీవు నేను మంచి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం, మంచి పోరాటం పోరాడుతూ ఉన్నాం. ఆ తర్వాత మన ఎడల దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరైనా కానీ సాతాను బుచ్చులో పడితే, సాతానుడు వారిని మోసగించినప్పుడు, వారు వెనక జారిపోతే లేక వారు దారి తప్పిపోతే, అలాంటి వారు మనకు కనబడినప్పుడు వారి ఎడల మనము జాలిపడి వారిని మరల మంచి దారిలోనికి తీసుకురావాలి అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది పిల్లరా. ఎవరైనా దారిలో ప్రమాదంలో పడినటువంటి వారు కనబడితే వారి ఎడల జాలిపడతాం, అయ్యో అనుకుంటాం. తర్వాత రెండవది వెంటనే స్పందిస్తాం కూడా. స్పందించే మనసు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే వారు ప్రమాదంలో ఉన్నారు, వారు సమస్యలో ఉన్నారు. అలాంటి వారికి మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా చేయగలిగినంత సహాయం చేస్తాం కదా. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతము దాటిపోరు. ఆగి వారికి సహాయం చేసి వారిని పైకి లేపి నిలబెట్టి వారికి చేయాల్సినటువంటి పరిచర్యలు చేసి వారు కొంచెం కోలుకున్నారనుకుంటే ఖచ్చితంగా వారిని ముందుకు నడిపిస్తాం, మనం మన దారిని వెళ్ళిపోతాం. ఇది శరీర సంబంధమైనటువంటి విషయంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఆత్మ సంబంధమైన విషయంలో కూడా ఒకవేళ ఎవరైనా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లోంచి జారిపోతే, దారి తప్పిపోతే వారికి సహాయం చేయాలి కదా. నాకెందుకులే అనుకోవడం మంచిది కాదు. వేరే వారు ఉన్నారు, వాళ్ళ పని వీళ్ళ పని, వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారని మనం సాకులు వెతుక్కోకూడదు. ఇది బైబిల్ చెప్తున్నది. ఎందుకంటే ప్రతి వాడు చేయాల్సినటువంటి పని. నీవు ఆత్మ సంబంధి అయితే యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నీకు ఆ బాధ్యత ఇవ్వబడింది. కాబట్టి ఈ రోజున మనం నేర్చుకునేది ఏంటంటే, సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. దయచేసి నేర్పించే విషయంలో, బోధించే విషయంలో కూడా మనము సాత్వికమైన మనసు ఖచ్చితంగా కలిగి ఉండాలి ప్రియులరా. చాలామంది నేర్పించేటప్పుడు విసుగుదల వచ్చేస్తుంటుంది. కొన్నిసార్లు 1-2 సార్లు చెప్పి 3వసారి చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా ప్రశాంతంగా చెప్పరు, చాలా చికాకు పడుతూ ఉంటారు.
దయచేసి గుర్తుపెట్టుకుందాము, మనము ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడేటప్పుడు విసుగుదల, చికాకు లేకుండా, ఇప్పుడు మనం బైబిల్లో చూసినట్లుగా సాత్వికమైన మనసు ధరించి ఓర్పుతో, సహనముతో వారికి నేర్పించుకోవాలి, బోధించాలి. అంత మాత్రమే కాదు, వారిని మంచి దారికి తీసుకుని రావాలి. ప్రియులారా, మంచి దారికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ బాధ్యత మనం తీసుకుందాం. తర్వాత ఒకని భారమునొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. ఒకని భారాలు ఒకరు భరించడం అనేది దేవుడిచ్చినటువంటి బాధ్యత. యేసుప్రభు వారు మన భారమంతటిని తొలగించారు, మన భారాన్ని ఆయన భరించారు. యేసుప్రభు వారు మనకు చూపిన మాదిరి అది. మనం ఇతరుల భారాలని భరించవలసి ఉన్నది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. నీకోసం ప్రభు ప్రాణం పెట్టాడు, ఆయన నీకోసం రక్షణ ఇచ్చాడు. కాబట్టి నీకు కూడా ఒక చిన్న బాధ్యత ఉన్నది. నీవు నశించిపోతున్నటువంటి వారిని చూసినప్పుడు వారిని బయటకు తీసుకురావాలి, వారికి విడుదల కలగ చేయాలి. 3వ వచనం ఏం చెప్తా ఉంది? ఎవడైనను వట్టి వాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని నీడల తను తానే మోసపరుచుకును. కొంతమంది ఎక్కడ లేనిపోయిన బడాయిలన్నీ పోతుంటారండి. కానీ బడాయిలు పడడానికి ఇది సమయం కాదు, గొప్పలు చెప్పుకోవడానికి ఇది సమయం కాదు. దేవుడు నీకు గొప్ప యోగ్యత, భాగ్యం ఇస్తే, దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాలు, ఆత్మీయ వరాలు కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి వరాల్ని మనం చక్కగా ఉపయోగించాలి. కానీ కొంతమంది ఏమీ ఉండదు, కానీ మిడిసిపడతా ఉంటారు. ఒక సామెత ఉంటుంది, అన్నీ ఉన్నటువంటి విస్తరాకంటే అణిగిమణిగి ఉంటుందంట. ఏమీ లేని విస్తరాకు ఏం చేస్తుంది? ఎగిరెగిరి పడుతూ ఉంటుందంట. చాలామంది ఏమీ ఉండదు, కానీ బోస్టింగ్ అనమాట. వాళ్ళ గురించి వాళ్ళు ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటారు, కానీ వాస్తవానికి నిజానికి వాళ్ళకి ఎటువంటి ఏమీ ఉండవు. అయితే అన్నీ అర్థమైపోతుంది, పరిస్థితులు మనకి నేర్పిస్తూ ఉంటాయి. 4వ వచనం, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. మనం ఏంటి, మన కథ ఏంటి, మన సామర్థ్యత ఏంటి, మన శక్తి ఏంటి, మనం ఏం చేయగలుగుతున్నాం, ఏం చేస్తున్నాము, మన స్థితిగతులు ఏంటనేది మనం పరిశీలన చేసుకోవాలి. దానికి తగినట్టుగా మనము నడుచుకోవాలి తప్ప లేనిపోయిన వాటిని చెప్పుకుని బ్రతికితే సరిపోదు. ఎన్ని రోజులు మనం లేనిపోయిన వాటిని చూపించుకుంటూ, లేనిపోయిన చెప్పుకుంటూ బ్రతుకుతాం? దయచేసి గుర్తుపెట్టుకుందాం, వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుంటే తను తానే మోసగించుకున్నట్టు అవుతుంది. ఖచ్చితంగా మనం మోసగించుకుంటే మనకే నష్టం. ఎవరికి నష్టం కదా? ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3వసారి అర్థమైపోయిన తర్వాత నవ్వుతారు. మొదట నమ్ముతారు, ఆ తర్వాత నవ్వుతారు. అంతకుమించి ఏముంది? మనకు మనమే సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అంత కాకుండా మన పని ఏంటో మనం చేసుకుంటూ వెళ్దాం. రెండవది, ఎవరికి గౌరవం ఇవ్వాలో వారికి గౌరవం ఇద్దాం. మన దగ్గర టాలెంట్ లేకపోయి ఉండొచ్చు, అట్లని ఆ టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్నట్టుగా మనం నటిస్తే ఏం ప్రయోజనం? వాళ్ళ ఎదురు చూపించుకోవాలనుకుంటే వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ టాలెంట్ నుంచి వాళ్ళు చక్కగా పని చేసుకుంటూ ఉంటారు. కానీ మన సంగతి? కాబట్టి గుర్తుపెట్టుకుందాం. 5వ వచనం, ప్రతివాడు తన బరువు తానే భరించుకొనవలను కదా. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి వాటిని మనం ఉపయోగించుకొని మనం ముందుకు వెళ్దాం. అంతేకాని లేనిపోయినట్టుని చెప్పుకుంటే ఏ ఉపయోగము లేదు. ఎవరి బరువు వాళ్ళు మొయ్యాల్సిందే, భరించాల్సిందే. మన స్థితి ఇది కాబట్టి ఇలాగే ఉండాలి. కానీ లేనిపోయింది ఏదో కోరుకొని మనం ఏదో చేద్దాం అనుకుంటే ఏ ప్రయోజనం లేదు. 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనము వాక్యోపదేశం పొందుతూ ఉన్నాం. ఉపదేశించే వాళ్ళకి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మంచి ఫలాలు ఇవ్వాలి. మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. కింద ఫుట్నోట్లో రాయబడింది, వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలివాడై ఉండవలెను. పిల్లరా, ఈ రోజున ఒక స్కూల్కి పిల్లల్ని పంపించామనుకోండి, టీచర్కి ఫీజు అనేది ఖచ్చితంగా ఇస్తాం. తర్వాత ఫీజు ఒక్కటి మాత్రమే కాదు, ఫీజుతో పాటు కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఏదైనా చేస్తే ఆ టీచర్కి పిల్లలకి ఇచ్చి పంపిస్తూ ఉంటాం.
మీ టీచర్కి ఇవ్వు అని. ఎందుకని? మా పిల్లలు గురువుగారి దగ్గర నుంచి లేక టీచర్ దగ్గర నుంచి మంచి విషయాలు నేర్చుకుంటున్నారు కాబట్టి వారికి తగినటువంటిది మనం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫీజు కావచ్చు, అన్నీ ఇస్తాం. మనం నేర్చుకున్న తర్వాత, మన పిల్లలు నేర్చుకున్న తర్వాత ఎందుకు ఇవ్వాలి అన్నట్టుగా మనం అనుకోము కదండి. కానీ ఇది విచిత్రం ఏంటంటే, బయట సమాజంలో ఎంత రాబట్టాలో అంత రాబట్టిన తర్వాత మనకు రావాల్సింది మనకు వచ్చింది, వాళ్ళకి ఇవ్వవలసింది ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఆలోచన చేసేటువంటి మనుషులు ఉన్నారు. చాలా విచిత్రంగా మనము చూస్తూ ఉన్నాం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, అన్నీ అడుగుతారు, తెలుసుకుంటారు, ఆ తర్వాత ఇతరులకి చెప్పాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అసలు వాళ్ళకి తీరిక లేనట్టుగా, మాకు కుదరదు, మేము చెప్పలేము, మా వల్ల కాదని మీకు చెప్పాలా, మీరు వేరే వాళ్ళని అడగండి అంటారు. ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆశించేదేమో చాలా, కానీ మనం తిరిగి సహాయం చేసే విషయంలో మాత్రం చాలా శూన్యం అన్నమాట. అసలు ఏమాత్రం సహాయం చేయట్లేదు. చాలామంది విషయాలు అలాగే ఉంటున్నాయి, అందరూ కాదు కానీ కొంతమంది అలాగే వ్యవహరిస్తున్నట్లుగా అర్థమవుతా ఉంది ప్రియులారా. కాబట్టి నీవు ఎదుటివారి నుంచి ఏ విధమైనటువంటి మరి మేలు కోరుకుంటున్నావో మరలా తిరిగి దానికి ప్రతిఫలంగా వాళ్ళకి ఏం చెందాలో, వాళ్ళకి ఏది ఇస్తే న్యాయమో అది మరలా తిరిగి వాళ్ళకి ఇవ్వడం మంచిది. సమాజంలో ఉన్న అందరూ కూడా చేయాల్సిన పని అదే. మనుషుడు ఏమి విత్తును ఆ పంటని కోయును. గుర్తుపెట్టుకోండి, నీవు ఎలా వ్యవహరిస్తే ఎదుటి వాళ్ళు కూడా నీతో అలాగే వ్యవహరిస్తారు. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అంటే ఎదుటి వాళ్ళని మర్యాదగా మరి చూస్తే ఎదుటి వాళ్ళు కూడా నిన్ను మర్యాదగా పలకరిస్తారు. నీకు మర్యాద ఇస్తే, నువ్వు మర్యాద ఇస్తే వాళ్ళు నీకు మర్యాద ఇస్తారు. కానీ నువ్వు ఎదుటి వాళ్ళని మరి చులకనగా చూస్తే తర్వాత ఎదుటి వాళ్ళు కూడా నిన్ను అలాగే చూస్తారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇది ఎలా జరుగుతుంది? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఇది ఎవరికి రావాల్సింది వాళ్ళకి వచ్చుద్దంటే అది దేవుని ద్వారా వచ్చేటువంటిది, మనుషుల ద్వారా కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మోసపోకండి. నువ్వు ఎట్లా చేస్తే అట్లాగే మరలా తిరిగి వస్తుంది. ఒక బాల్ తీసుకుని ఇసిరి గోడ కొడితే అదే వేగంగా మరలా తిరిగి మన ముఖానికి వచ్చి పడుతుంది, మన మీద పడుతుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఏ రియాక్షన్. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. నువ్వు ఎలా చేస్తే మరలా తిరిగి అలాగే నీకు వస్తుంది. ఇలా చేసేది ఎవరంటే దేవుడే. దేవుడు మోసపోడు, దేవుడు వెక్కిరించబడడు. ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాడు. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. నీవు కనుక చెడు చేస్తే నీకు ఖచ్చితంగా చెడు అనేది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. కాబట్టి మంచి చేద్దాం, మంచిగా మనం జీవిద్దాం. చూడండి, శరీరం నుండి క్షయమను పంట కోస్తాడు. ఇప్పుడు శరీర ఇచ్చలను బట్టి విత్తితే, శరీర ఇచ్చలను బట్టి విదితే శరీర సంబంధమైనటువంటి పంట కోస్తాం. అది కూడా క్షయం అనేటువంటి పంట. క్షయం అనేది ఏముండదు, ఇంకా అంతా అయిపోయినట్టే. కానీ మరి ఆత్మ సంబంధంగా చూస్తే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. శరీర సంబంధంగా ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఆత్మ సంబంధంగా ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. శరీరానుసారంగా ఆలోచన చేసేవాళ్ళు శరీర సంబంధమైనటువంటి ఇచ్చలను బట్టి ఆలోచన చేస్తారు కాబట్టి వారికి దొరికేది ఏమీ లేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విధానములో ఆలోచన చేస్తే వారు మాత్రం నిత్య జీవం అనే పంటకు వస్తారు. దేవుడిచ్చేవి అవన్నీ కూడా దేవుడిచ్చేవి, అవన్నీ కూడా శాశ్వతం ఉంటాయి, ఎప్పుడు నిత్యము ఉంటాయి. పిల్లలు, నిత్య జీవము అంటే ఎప్పుడు నిలిచేవి. అవి పరలోక సంబంధమైనవి. ఆత్మానుసారులు, పరలోకానుసారులు. ఆత్మానుసారులు పరలోక సంబంధులు. పరలోక సంబంధమైన వాటి మీద ధ్యాస పెడతారు, పరలోక సంబంధమైన వాటిని సంపాదించుకుంటారు. కాబట్టి ఈ రోజున మనము ఆత్మను బట్టి విత్తితే ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట మనం కోస్తాం. అందుకే చివరి మాట ఏం చెప్తుంది ఈ యొక్క 2వ పారాగ్రాఫ్లో, మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస బృందానికి లేక విశ్వాస గృహమునకు చేరిన లేక చెందిన వారికి మేలు చేద్దాం. మనం ఏం చేద్దాం? ఎస్పెషల్లీ మనం ప్రత్యేకంగా విశ్వాస గృహము అనగా సంఘానికి చెందినటువంటి వారికి మేలు చేద్దాం. ఫస్ట్
ఎవరికి వాళ్ళు నాకు మేలు జరగాలనుకుంటాం కదా. మనం ఇతరుల నుండి మేలు పొందుదాం. తర్వాత రెండవది ఇతరులకు మేలు చేద్దాం. ఆ ఇతరులలో ముఖ్యంగా మొదటి ప్రయారిటీ ఎక్కడ పెడదామంటే సంఘానికి చెందినటువంటి వారు, నీ తోటి వారు. ప్రభు నిన్ను రక్షించాడు కదా, అలాగే ఇంకా ప్రభు రక్షించిన వారు ఎంతోమంది ఉన్నారు. అనగా ఆత్మానుసారులు, పరలోక సంబంధులు, ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధి ఇబ్బందిలో ఉంటే మనం గమనిస్తే వారికి ఖచ్చితంగా మేలు చేద్దాం. ఖచ్చితంగా మనం చేయగలిగినంత. ఇందాక మనం చూసాం కదా, సమయం దొరికిన కొలది. మొదట నీ కొరకు నువ్వు బ్రతుకు, తర్వాత ఇతరులకు నువ్వు ఎంత చేయగలిగితే అంత చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. నీకు ఎంత సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా నీకోసమే స్వార్థంగా ఆలోచన చేయకుండా సమయం దొరికినప్పుడల్లా అందరి ఎడల, అందరికీ, విశ్వాస బృందం, విశ్వాస గృహముకే కాదు అందరికీ, అందులో కూడా ముఖ్యంగా మొదట ప్రయారిటీ ఎవరికి ఇద్దాం? సంఘము. అలాగే మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు 3వ పారాగ్రాఫ్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన రాస్తున్నారు, నేను పెద్ద అక్షరాలతో మీకు రాస్తున్నాను చూడండి, నా స్వహస్తంతో మీకు ఎంత పెద్ద అక్షరములతో వ్రాయిచున్నానో చూడండి. ఒక పక్కన సిలువను పరిచయం చేస్తూ ఉన్నారు, మరొక ప్రక్కనేమో సున్నతి గురించి ప్రస్తావన. సిలువ కార్యం జరిగిన తర్వాత కూడా, అనగా క్రొత్త నిబంధనలో కూడా సున్నతి పొందమని అనేక మంది ప్రేరేపించినట్లుగా, అనేక మందిని ప్రోత్సహించినట్లుగా ఇక్కడ ఈ యొక్క పారాగ్రాఫ్లో మనం చూస్తూ ఉన్నాం. సిలువ ప్రజలందరికీ రక్షణ తీసుకొచ్చింది, అనగా పాపభారం నుండి ప్రజలందరినీ విడిపించింది. మరి క్రీస్తు సిలువలో చేసిన ఆ కార్యము అందరికీ కూడా అర్థమైన తర్వాత ఇంకా సున్నతితో పనే ఉంది. క్రీస్తు మరణించక ముందు సున్నతి ఉన్నది, కానీ అది ఒక గుర్తు, అది ఒక ముద్ర. ఇప్పుడు దేవుడు మనకు క్రీస్తును అనుగ్రహించిన తర్వాత, క్రీస్తు మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత సున్నతు ఇంకా పనేముంది? అందుకే ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే, క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. అనగా సున్నతి అనేది ఇక కొట్టివేయబడింది, ఇంకా దాంతో ఏం పని లేదు. ఇంతకుముందు సున్నతి అనేది ఉన్నది, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎవరైతే దీన్ని చూపిస్తున్నారంటే వారు క్రీస్తు సిలువకు అడ్డుపడుతున్నారు, ప్రజల్ని క్రీస్తు సిలువ యొద్దకు రానియకుండా ఆటంకపరుస్తున్నారు. సిలువ కార్యం ద్వారా వచ్చినటువంటి ఆ జయం, ఆ రక్షణ పొందకుండా చేస్తున్నారు అనేది ఇక్కడ ఆరోపించబడుతూ ఉంది. నీవు నేను సిలువలో యేసుప్రభు వారు కార్చిన రక్తం ద్వారా కడగబడినట్లయితే ఇంకా మనకు సున్నతితో మనకు పని లేదు. మనము క్రొత్త సృష్టి అవ్వడానికి, క్రొత్త సృష్టిగా మారడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాము, దాని కొరకు సిద్ధపడుతూ ఉన్నాం, నూతన సృష్టిగా మార్పు చెందుతూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారి అందరికీ సమాధానం, అందరికీ, ఇజ్రాయేలుకు మనకు అందరికీ సమాధానం. మన ఆశ, మన యొక్క గురి ఇదే ఉండాలి. చాలామంది అనుకుంటారు క్రైస్తవ్యాన్ని స్వీకరించారంటే వాళ్ళు ఏదో మారిపోయారని. ప్రియులరా, నేను ఈ మాట చెప్తా ఉన్నాను, క్రీస్తుని వెంబడించే వారిలో వచ్చేటువంటి మార్పులు శరీర సంబంధమైనవి కావు, అవి ఆత్మ సంబంధవి. అవి అంతరంగికమైనవి తప్ప బాహ్యమైనవి కావు. చాలామంది అనుకుంటూ ఉంటారు బొట్టు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోకపోవడం, ఇవన్నీ శరీర సంబంధమైనవి. క్రీస్తుని అంగీకరించే వారిలో వచ్చేటువంటి మార్పులు ఆహార సంబంధమైనవి కాదు, లేకపోతే ఈ అలవాట్లకు సంబంధించినటువంటివి కాదు, కానీ అవి ఇన్నర్, అంతరంగమైనటువంటి మార్పులు అన్నమాట. అవి మంచి మార్గంలో నడిపించేవి, ఆధ్యాత్మిక విలువలు నేర్పించేవి. మనిషి ఎప్పుడు మంచివాడిగా ఉండడానికి ఇష్టపడతాడు, కానీ ఆ మంచి మురికిగుడ్డల్లానే ఉంటాయి. ఎంత మంచివాడిగా ఉన్నా అది సరిపోదు దేవుని దృష్టిలో. ఈ రోజున క్రీస్తునందు కడగబడినటువంటి వారు మాత్రమే లోతైన విషయాలు గ్రహించగలుగుతారు. చూడండి, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైనటువంటి విధి విధానాల నుండి
వేరు చేయబడతాం, ప్రతిష్ఠించబడతాం, ప్రత్యేకంగా జీవించడానికి మనం ఇష్టపడతాం. ఈ మనలో వచ్చేటువంటి మార్పు అందరికీ ప్రయోజనకరమైందే తప్ప ఎవరికి హానికరమైంది కాదు, ఎవరికి ఇబ్బందికరమైనది కానే కాదు. క్రీస్తుని వెంబడించేటువంటి వారు నలుగురికి ఉపయోగకరంగానే ఉంటారు, అలాగే ఆలోచన చేస్తారు. కానీ అలాంటి మార్పు కాక వేరొక మార్పు ఏది లేదండి. మంచిది. ఇక్కడ క్రొత్త సృష్టి పొందడం అంటే ఈ శరీరాన్ని విడిచిపెడతాం, మరొక నూతనమైన శరీరాన్ని ధరించుకుంటాం, యుగయుగాలు దేవునితో ఉంటాం అనేటువంటి ఆలోచన. ఈ భూమి శాశ్వతమైనది కాదు, ఈ లోకంలో ఉన్నవన్నీ ఏది కూడా శాశ్వతమైనవి కాదు. మనం ఈ లోకానికి వచ్చింది ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి కాదు. మనం అందరం కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాం, దేవుడు పంపితే వచ్చాం, దేవుని యొక్క మరి ప్రణాళికను మనం నెరవేరుస్తూ ఉన్నాం. అదేంటంటే మంచిని స్థాపించడం, మనమందరం కూడా మంచిగా జీవించడం, పరిశుద్ధంగా జీవించడం, నీతిగా జీవించడం, పాపమును అసహించుకోవడం, లోక సంబంధమైనటువంటి మురికి, లోక సంబంధమైన పాపాన్ని, లోక సంబంధమైన ఆశలను విసర్జించడం అనేది దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన బాధ్యత. ఆ యొక్క బాధ్యతను మనం మోస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. అందుకే 17వ వచనం 18వ వచనం కూడా చూద్దాం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ఇక్కడ ఆత్మ సంబంధులుగా అని మాట్లాడుకున్నాం. ఈ ఆత్మ సంబంధులైన వారికి ఏం చెప్తున్నారంటే, నాకు యేసు యొక్క ముద్రలు లభించాయి, నా శరీరం అందు నేను యేసు యొక్క ముద్రలు ధరించాను. సున్నతి అనేది కూడా ఒక ముద్ర, అది శరీర సంబంధమైన ముద్ర. తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చేస్తే బాప్తిజం అనేది కూడా ఒక ముద్ర. మనము ఈ రెండింటిని చూపించలేము, సున్నతిని చూపించలేము, అంటే అది నలుగురికి చూపించుకునేటువంటి విషయాలు కాదు. నేను బాప్తిజం తీసుకున్నాను అని చూపించేది కాదు. సున్నతి కూడా నేను సున్నతి పొందాను అని నలుగురికి చూపించుకునేది కాదు. ఇది రెండు అంతరంగ సంబంధమైనటువంటివి. దేవుడు మనల్ని ముద్రించాలి ప్రియులారా, మనకు ముద్ర అనుభవం ఉండాలి. ఏ ముద్ర? యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నానని పౌలు గారు అన్నారు. యేసు చేత ముద్రించబడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణాలు మనలోకి అడాప్ట్ చేసుకోవడమే యేసు నందు లేక యేసు యొక్క ముద్రలు మనం ధరించడం, ఆయన ధరించడం, మనం ఆయన యొక్క స్వభావాన్ని ధరించడం, ఆయన యొక్క లక్షణాలని మనము కలిగి ఉండడం, ఇవి మనం చేయాలి. మనం చూపించుకునేది ఏంటి? వస్త్రాలని కాదు. వస్త్రాల ద్వారా వారి యొక్క భక్తిని చూపించుకోవాలనుకుంటారు. కానీ ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, యేసు యొక్క స్వభావాన్ని ధరించి ఆ స్వభావమును మనము అవలంబించటం ద్వారా మనము ముందుకు వెళ్ళడం మనం నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ పై పారాగ్రాఫ్లో కూడా మనం చూస్తే, వారు సున్నతి పొందారు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించరు. ఇంకా సున్నతి వలన ప్రయోజనం ఏముంది? క్రీస్తుని ధరించిన వారమై క్రీస్తుని చూపించే విషయంలో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ క్రీస్తును తప్ప మరి వేటిని మన జీవితం ద్వారా ఇతరులకు చూపించడానికి వీల్లేదు ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా ఫస్ట్ మాట మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, ఎవరైనా క్రీస్తును వెంబడిస్తూ ఉన్నవారు దారి తప్పిపోతే వారిని మంచి మార్గంలో తీసుకురావాలి. అలాగే నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తివైతే నీవు పడిపోకుండా కాపాడుకోవాలా, మంచి విశ్వాసంలో స్థిరపడాలి. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇతరులకు మేలు చేయాలి. మేలు చేయాలంటే ఎంతవరకు అంటే సాధ్యమైనంత వరకు కూడా మేలు చేయాలి. విశ్వాస గృహానికి చెందినటువంటి వారికి మేలు చేయాలి. సమయం దొరికినప్పుడల్లా మేలు చేయాలి. మనం ఎప్పుడు బోస్టింగ్ అనేది ఉండకూడదు. మన జీవితంలో మనం ఏమై ఉన్నామో మనం ఎరిగి ఉండాలి. మన స్థాయి ఏంటో మనం ఎరిగి ఉండాలి. అంతకు మించి మనం బడాయిలు పోవటానికి వీల్లేదు. మనము ఎవరి ద్వారా అయితే మేలు పొందామో ఆ వ్యక్తిని మనం గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తులకు మనం ఏం చేయాలో అది మన బాధ్యత ప్రకారంగా మనం వాటిని చేసుకుంటూ వెళ్ళాలి. విసుగుదల అనేది మన జీవితంలో రాకూడదు. శరీర సంబంధమైన ఫలాలు కాదు, ఆత్మ సంబంధమైన ఫలాలనే మనము కోరుకోవాలి అనేది
క్లుప్తంగా మనం నేర్చుకున్నటువంటి విషయం. మరి ముఖ్యంగా సున్నతి కాదు, మనం నేర్చుకున్నది ఏంటంటే క్రీస్తు మనకు అనుగ్రహించిన రక్షణ, శిలువ కార్యము ద్వారా, తన రక్తాన్ని చిందించడం ద్వారా ఇచ్చిన రక్షణ ప్రాముఖ్యమైనది. వాటి యందు మనం మనసుంచి మనం విశ్వాస జీవితంలో ముందుకు వెళదాం. ఆ క్రీస్తు యొక్క ముద్రలు, క్రీస్తు యొక్క సూచనలు మన జీవితంలో ఉండులాగున మనము జాగ్రత్తలు తీసుకుందాం. అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. అయినా ఈరోజు నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. కొన్ని విషయాల్లో మేము ఎక్కడైనా దారి తప్పిపోతున్నామేమో వాటిని సరి చేసుకొని నీ సన్నిధానంలో నిలిచి ఆనందించినట్లుగా ప్రభువా, మేము అనేకులకు మాదిరికరంగా ఉండి అనేకులకు స్ఫూర్తిదాయకంగా ఉండడానికి మేము మంచి మార్గంలో నడుస్తూ ఇతరులను మంచి మార్గంలో నడిపించేటువంటి కృపా భాగ్యము మీరు మాకు అనుగ్రహించమని ప్రభువా, నాయన నీ యొక్క కృపకు పాత్రలు అయ్యేటువంటి నాయన ధన్యకరమైన జీవితం మాకు ప్రసాదించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్య రక్తమే జయం, యేసయ్య రక్తమే జయం. ప్రభు అయిన యేసయ్య రక్తం ద్వారా సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడేయునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.